హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెదగోల్కొండ నియర్ బై మనకి పెదగోల్కొండ నుంచి మనసానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి కేవీఆర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక డిటీసీపీ లేఅవుట్ ఉంటుందండి. సో ఆ డిటీసీపీ లేఅవుట్లో మనకు 230 స్క్వేర్ యార్డ్స్, 231 స్క్వేర్ యార్డ్స్ అండ్ 290 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్స్ అయితే మనకి సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. సో మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి నాగారం విలేజ్ అండి ఇది. సో ఇది వచ్చేసి అంతా కూడా నాగారం విలేజ్. ఇది వచ్చేసి మనకి పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో మీకు ఏదైతే లొకేషన్ చూపిస్తున్నానో ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ అండి. సో మనకి అవైలబుల్ ఉన్న ప్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు ప్రాపర్టీ లొకేషన్ అండి. సో ఇదంతా కూడా డిటీసీపీ లేఅవుట్ అండి. మనకి ఇది మొత్తం కూడా డిటీసీపీ లేఅవుట్. ఈ పర్టికులర్ ఈ 2 ప్లాట్స్ సౌత్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. మనకి ఇది మధుబన్ హైట్స్ అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ ఉంటాయి. సో దీని పక్కనే మనకి ఈ రోడ్డుకి ఆనుకొని ఈ లొకేషన్ మొత్తం కూడా మై హోమ్ రామేశ్వరరావు గారి ల్యాండ్స్ అండి. మై హోమ్ గ్రూప్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై మనకి ఈ హౌజెస్ రెసిడెన్షియల్ హౌజెస్కి నియర్ బై ఉంటాయండి ఈ ప్రాపర్టీస్ రెండు. సో మనకి మెయిన్ రోడ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుందండి. ఇది మనకి మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ త్రూ ఇట్లా రావచ్చండి. ఇట్లా వచ్చేసి మనకి ఇదంతా కూడా కేవీఆర్ లేఅవుట్. సో కేవీఆర్ లేఅవుట్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇది డైరెక్ట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి 3 ఎకరాల్లో ఈ లేఅవుట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఆల్రెడీ ఈ లేఅవుట్లో కొన్ని హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో ఈ 2 ప్లాట్స్ అయితే మనకి సేల్కి ఉన్నాయండి. సో జస్ట్ మనకి తక్కువ రేట్లో, చాలా తక్కువ 8,500 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి ఇవి రెండు. సో ఈ పాయింట్ నుంచి మనకి పెదగోల్కొండ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. మనకి పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో పెదగోల్కొండ ఓఆర్ఆర్కి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ నియర్ బైయే ఉంటాయి ఈ ప్రాపర్టీస్. సో సౌత్ ఫేసింగ్ అండి ఇవి రెండు ప్రాపర్టీస్ కూడా కొద్దిగా అర్జెంట్ సేల్ ఉన్నాయి. 8,500 అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో కనెక్టివిటీ రోడ్ అయితే పర్లేదండి, కనెక్టివిటీ రోడ్డు మనకి బాగానే ఉంటుంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఈ వీడియోలో మనకి ప్రాపర్టీ అయితే మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వస్తుంది. ఈ 1 కిలోమీటర్ కూడా మొత్తం డిటీసీపీ లేఅవుట్ ఉంటుంది. సో కానీ ప్రాపర్టీ మాత్రం నియర్ బై హౌజెస్కి దగ్గరగా ఉంటాయండి. ఈ హౌజెస్కి నియర్ బై ఉంటాయి ఈ 2 ప్లాట్లు. సో నేను మీకు ఈ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో మీరు చూస్తుంది వచ్చేసి లైవ్ వీడియో అండి. సో ఇది వచ్చేసి మనకి నేను మీకు లైవ్ లొకేషన్లో అయితే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ రోడ్ వచ్చేసి ఇక్కడితో మీకు ఏదైతే ఎండింగ్ పాయింట్ కనిపిస్తుందో ఇక్కడితో ప్లాట్ బౌండరీ అయితే అయిపోతుందండి. అవతల వైపు అది నైబర్స్ ల్యాండ్ అండి. సో మనకి మనం ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ 30 ఫీట్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే ముందు చూపిస్తున్నానో 33 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి 33 రోడ్డు కనెక్టివిటీ. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే లాంగ్లో కనిపిస్తున్నాయో రైట్ సైడ్ మీకు ఆ విల్లాస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి వచ్చేసి విల్లా కమ్యూనిటీ అండి. సో మనకి ప్లాట్ లొకేషన్ ఇదండి. నేను మీకు ఏదైతే కర్బింగ్ స్టోన్స్ పెట్టి చూపిస్తున్నానో ఇవి మనకి ప్లాట్ లొకేషన్స్. ఈ ప్లాట్ అయితే మనకి 290 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, 50x50 డైమెన్షను. ఇంకొక ప్లాట్ వచ్చేసి మనకి 231 స్క్వేర్ యార్డ్స్ 40x52 డైమెన్షన్తో ఉన్నాయండి. సో ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి డైరెక్ట్ మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. దీని పక్కన మీకు మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్. సో అక్కడ మనకు కనపడేది వచ్చేసి మధుబన్ హైట్స్ విల్లా కమ్యూనిటీ అండి. సో ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే మనకి మై హోమ్ వాళ్ళవి ఆల్మోస్ట్ మనకి 3,000 to 5,000 ఎకర్స్ ల్యాండ్ అయితే ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారండి. మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 ప్లాట్స్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అండి. సో చాలా తక్కువ రేట్లో లాంగ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా మంచి కనెక్టివిటీ. బట్ ఏంటంటే ప్రాపర్టీ మనకి మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. 33 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. ఇది మనకి కనపడే రోడ్ అండి. సో మనకి రోడ్డు కూడా కొట్టుకుపోవడం వల్ల ఇట్లా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకొని పెట్టుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదంతా కూడా పార్క్ లొకేషన్ కింద వదిలిపెట్టడం జరిగింది. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీలో. సో మనకి ప్రాపర్టీ పరంగా చూసుకుంటే టైటిల్ కూడా క్లియర్ టైటిల్ ఉంటుంది.
సో కనెక్టివిటీ మంచి కనెక్టివిటీ అండి. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి 2 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ అండి. 8,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.